హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీరస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, సో వాట్ వీట్ ఇన్ ఏ డే అని అయితే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. లాంగ్ వీడియో చేసి చాలా డేస్ అయిపోయింది. అందరూ అడుగుతున్నారు లాంగ్ వీడియోస్ చేయి అని చెప్పేసి. సో అందుకే ఈరోజు డిసైడ్ అయిపోయాయి అనమాట, లాంగ్ వీడియో చేసేద్దామని చెప్పేసి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చివరి వరకు వీడియో చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా సండే అంటే మా ఇంట్లో చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. 9 అవుతుంది, ఒక్కొక్కసారి 11 కూడా అవుతుంది అనమాట. సండే ఒక్కరోజైనా పడుకొని లేపక నన్ను అనేస్తాడనమాట. ఒక్కొక్కసారి ఇంకా అది బ్రేక్ఫాస్ట్ అవ్వదు, ఒక్కసారి లంచ్ కూడా అవుతుంది అనమాట. ఎంతమంది ఇలా చేస్తారో సండే రాగానే నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీకెండ్ అయితే మా మరిది తోడుపడలు పాప వచ్చారు, దానికి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి సో ఈ వీక్ మొత్తం చాలా జాలీగా నడిచింది అనమాట. సో నేనైతే మసాలా ఎగ్ దోశ అండ్ ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఒకవైపు ఇడ్లీ, ఇంకొక వైపు మ్యాగీ అనమాట. మ్యాగీ వచ్చేసి మా హ్యాపీ గాడికి. ఎందుకు 2 రకాలు చేసుకోవాల్సి వచ్చిందంటే దోశ పిండి ఏమో అటు ఇటు కాకుండా ఉంది, ఇడ్లీ పిండి ఏమో కొంచెమే ఉందనమాట. సో అందుకే 2 బ్యాలెన్స్ అవ్వడానికి ఇలా 2 రకాలు చేసుకుంటున్నాం అనమాట. అన్ని వీకెండ్స్ ఇలాగే ఏం జరగవు, అప్పుడప్పుడు టిఫిన్ స్కిప్ కూడా అవ్వచ్చు, బయట తిన్న రోజులు కూడా ఉంటాయి అనమాట. కొన్నిసార్లు అయితే మార్నింగ్ టిఫినే స్కిప్ అయిపోతుంది, ఒకేసారి లంచ్ చేసుకుంటాం అనమాట. సండే మాత్రమే అలా జరుగుతుంది, మిగతా టైంలో అలా ఏం జరగదు. ఇంకా ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి నా రొటీన్స్ నేను కంప్లీట్గా చేయాల్సిందే. సో అలా ఎవరికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ వాళ్ళు తిన్నాక ఇంకా ఆఫ్టర్నూన్కి నేను చికెన్ ఫ్రై అండ్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకే నేనైతే నా బ్రేక్ఫాస్ట్ని త్వరగా ఫినిష్ చేసేసుకొని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈ సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా. సో మాకు వీకెండ్ రాగానే నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉండాలి అని ఖచ్చితంగా అనుకుంటాం అనమాట. బికాజ్ ఎందుకంటే నాకు మా హస్బెండ్కి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ముక్కలు ఎంతే ముద్ద దిగదని చూసారా, ఆ టైప్ అనమాట. చాలా ఇష్టంగా తింటాము వీకెండ్ మాత్రము. బేసిక్గా నాకు ఈ నాన్ వెజ్ పిచ్చి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు నాటుకోళ్ళు పెంచేవాళ్ళు అనమాట చిన్నగా ఉన్నప్పుడు. సో అప్పుడు వీక్లో 3 times 2 times తిన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంత ఇష్టం నాన్ వెజ్ అంటే. మీలో నాన్ వెజ్ లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి, నేను కూడా తెలుసుకుంటాను నాన్ వెజ్ పిచ్చి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని. ఈ వీడియో జస్ట్ ఒక సండే మేము ఏం తింటాం అనేది పెట్టానమాట. ఎవరైనా బోర్గా ఫీల్ అయితే వీడియోని జస్ట్ స్కిప్ చేసేయండి. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ మొత్తం అయిపోయాక క్లీన్ చేసేసుకొని వెజిటేబుల్స్ అండ్ కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, సో అవైతే నేను ఇలా నీట్గా ఒలిచి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకోవైపు మా తోడికోడలు చికెన్ ఫ్రై కోసము చికెన్ అయితే కట్ చేస్తూ ఉందన్నమాట. సో ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఎంత పనైనా చాలా ఈజీగా నడుస్తుంది. ఒకరే చేసుకోవాలంటే చాలా నాకు కొంచెం హెక్టిక్గా కూడా ఉంటుంది అనమాట. సో నేనైతే బిర్యానీ చేద్దాం అనుకున్నాను కదా, దానికోసం నేను ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాను అనమాట. మీకు ఇంకొక వీడియోలో ఫ్రైడ్ ఆనియన్స్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ బయట కొన్నదానికంటే చాలా బాగా వస్తాయి ఇంట్లో చేసుకుంటే, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సో ఇంకా ఒకవైపు నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయిస్తూ ఇంకొక వైపు అయితే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. బేసిక్గా మన ఆడవాళ్ళు చాలా గ్రేట్ అండి బాబు, ఒకే టైంలో చాలా టాస్క్లు అయితే ఫినిష్ చేస్తాము. నేను చూసారా, ఒకవైపు ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను, ఇంకోవైపు బిర్యానీ మ్యారినేట్ చేస్తున్నాను, ఇంకోవైపు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఒక పెద్ద హడావిడి అయితే ఉంటుంది. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే, మా తోడికోడలు లేక మా చెల్లెలు ఇట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే అఫ్కోర్స్ పని చాలా తక్కువైపోతుంది. ఒక్కదాన్ని నేను చేయాల్సి వచ్చినప్పుడు అబ్బో, ఒకవైపు మ్యారినేట్ చేసుకోవాలి, పడిన వెజిల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి, ఒకవైపు ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకోవైపు రైస్కి పెట్టుకోవాలి. అబ్బో, ఒక రేంజ్ యుద్ధం లాగే ఉంటుంది నాకు కిచెన్లో. అసలు వంట చేయడం ఒక ఎత్తు అయితే వంట చేసిన తర్వాత క్లీన్ చేయడం ఇంకొక ఎత్తు అండి. పడిన గిన్నెలు తర్వాత క్లీనింగ్ మామూలుగా ఉండదు. ప్రతి ఆడవాళ్ళకి తెలిసిందే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మేడ్, అందుకే నేను ఇంత ఇబ్బందిగా చెప్పాల్సి వస్తుంది. మా హస్బెండ్ హెల్పింగ్కి రాడా అంటే అస్సలు రాడు. పాయింట్ టు బి నోటెడ్. ఆయన ఫీల్ అయినా పర్వాలేదు, ఈ వీడియో చూసినా పర్వాలేదు, నేను జెన్యున్గా చెప్తున్నా. హెల్ప్ చేస్తా అని ఒకవేళ వస్తే అది ఎట్లుంటుందంటే నేను మళ్ళీ తిరిగి ఖచ్చితంగా వెళ్ళి చేసుకోవాలన్నమాట. అది సగం సగంలో చేసి వదిలేసి వస్తాడనమాట. సో అందుకే ఆయనకి చెప్పకపోవడమే బెటర్ అని నేను ఫీల్ అవుతాను అనమాట. ఏమండో వింటున్నారా నిరంజన్ గారు? తగలబెట్టండి సార్.
ఇలా చాలామంది ఆడవాళ్ళు నాలా సఫర్ అవుతున్నారనమాట. వాళ్ళ హస్బెండ్స్ హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి. ఏం పోతుందండి, కాస్త హెల్ప్ చేయండి. వీలైతే ఇంకొంచెం ఎక్కువ ప్రేమిస్తాం కదా, లేదంటే ఇలా కూరల్లో ఉప్పు కారాలు గట్రాలు ఎక్కువ వేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తాం. చూసుకోండి మరి. హెల్ప్ చేయండి అయ్యా, హెల్ప్ చేయండి. అర్థం చేసుకోరు. జస్ట్ కిటింగ్ అండి. ఇంకా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో ఇంకా నేను చికెన్ ఫ్రై అయితే ఇలా చాలా సింపుల్గా చేస్తాను. కొన్నిసార్లు ఇంకొక టైప్లో కూడా చేస్తాను అనమాట. ఈరోజు నేను జస్ట్ ఫ్రై చేసి ఉప్పు కారం పసుపు లెమన్ గరం మసాలా చికెన్ మసాలా ఇలా యాడ్ చేసి అయితే ఫినిష్ చేసేసాను అనమాట. సో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఏంటో చికెన్ కర్రీ వీడియోస్ కూడా మన ఛానల్లో షార్ట్స్లో పోస్ట్ చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన చికెన్ ఫ్రై. నాకైతే చాలా ఇష్టం అండి అసలు చికెన్ ఫ్రై అంటే. సమ్ టైమ్స్ నాకు చాలా స్పైసీగా తినాలనిపిస్తుంది, కానీ మా వారు అసలు కారం ఎక్కువ తినారనమాట. సో ఆయన కోసం నేను కాంప్రమైజ్ అయ్యి ఇలా మీడియం రేంజ్ కారం అయితే అడ్జస్ట్ అవుతానమాట. సో ఇంకా ఇలా చికెన్ ఫ్రై అయితే చేసుకొని హ్యాపీగా మేము నలుగురం కూర్చొని ఆఫ్టర్నూన్ అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇలా ప్రశాంతంగా కూర్చొని మూవీ చూస్తూ తినడం అయిపోయాక ఇంకా నేను బిర్యానీకి అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ముందే మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉన్న చికెన్ని నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అంటే లైక్ ఉడికించుకుంటున్నాను. ఇంకోవైపు అయితే రైస్ అయితే ఉడికించుకుంటున్నాను అనమాట. నేను రైస్ని 80% అయితే కుక్ చేసుకొని తర్వాత పక్కకి తీసి పెట్టుకుంటాను అనమాట. నేను బిర్యానీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే చేస్తానన్నమాట. ఫస్ట్ 2 times అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. లైక్ అన్నం మెత్తగా అయిపోవడము లేదా అన్నం ఉడకకపోవడము 2 సార్లు అయితే ఫ్లాప్ అయిపోయింది. తర్వాత అయితే చాలా బాగా వచ్చిందనమాట. నేను ఈ బిర్యానీని మన హైదరాబాదీ స్టైల్లో అయితే చేస్తున్నాను అనమాట. నాకు బిర్యానీ అంటే మన హైదరాబాదీ దమ్ బిర్యానీ స్టైలే అనమాట. దమ్ లేకపోతే నాకు ఎందుకో అసలు ఇష్టం ఉండదండి. ఇక్కడ బెంగళూరులో అయితే దొన్నె బిర్యానీ నార్మల్ బిర్యానీ దొరుకుతుంది. నాకు ఎందుకు అసలు అది బిర్యానీ తిన్న ఫీలింగే ఉండదు. అసలు బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్, ఏమంటారు? అవునా కదా? నాకు ఇక్కడ బిర్యానీ అంటే గుర్తొచ్చే స్పాట్ బిర్యానీ జోనే అండి. నాకైతే అక్కడ చాలా ఇష్టం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్ అది. నాకు చాలా ఇష్టం అనమాట అక్కడ తినడం. ఇంకా నేను ఇలా రైస్ అయితే ఉడికించుకొని పక్కకు తీసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా నేను 80% మాత్రమే కుక్ చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత చికెన్ కూడా 80% అయితే కుక్ చేసుకొని తర్వాత లేయర్స్ లాగా పరుచుకుంటాను అనమాట. చూసారు కదా వీడియోలో చూపించినట్లుగానే నేను రైస్ మొత్తం ఇలా నీళ్ళు లేకుండా వాచి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. 80% కంటే ఇంకా తక్కువ ఉన్నప్పుడే మనం వాచుకోవడం చాలా బెటర్ బిర్యానీకి అయితే. ఎందుకంటే మనం దమ్ చేసేటప్పటికి చాలా మెత్తగా అయిపోతుంది కొన్నిసార్లు. అండ్ రైస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, పాత బియ్యం కొత్త బియ్యం అట్లా. ఇలా మొత్తం వీడియోలో చూపించినట్లుగా రైస్ మొత్తం వాచుకున్న తర్వాత నేను దమ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మొత్తం లేయర్స్ లాగా. హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన షార్ట్స్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా చూసి నేర్చేసుకోండి మీరు కూడా. ఈ దమ్ బిర్యానీలో మెయిన్ రోల్ వచ్చేసి మసాలా ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు, కరెక్ట్గా సరిపోవాలి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే పాట్ సరిపోలేదు ఒకటే, అందుకే నేను రెండిట్లో పెట్టానమాట. ట్రస్ట్ మీ ఎంత బాగా వచ్చిందంటే బిర్యానీ అసలు చాలా అంటే చాలా చాలా సాఫ్ట్గా మసాలా పర్ఫెక్ట్గా చాలా బాగా ఉడికిపోయింది అనమాట. నేను భలే సాటిస్ఫై అయిపోతానమాట ఇలా పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత డెలిషియస్గా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకు ఇలా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందంటే అదొక తెలియని ఆనందం. అంతసేపు దీనికోసం పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కష్టం అంతా ఇలా చిటికలో మర్చిపోతానమాట. నాకు అదొక ఆనందం. ఎంతమంది ఇలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇలాగే ఫీల్ అవుతా. అది కొంచెం అటు ఇటు అయినా కూడా ఇంకా ఎక్కువ హెక్టిక్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట, ఎందుకో నాకు తెలియదు. అండ్ ఇంకొకటి, బిర్యానీ రెడీ అయిన వెంటనే అలా వడ్డించేసుకొని తినకూడదు. 15 to 30 minutes అలాగే వదిలేసిన తర్వాత వడ్డించుకొని తింటే పర్ఫెక్ట్ బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మేమంతా మంచిగా చికెన్ బిర్యానీ వడ్డించుకొని IPL చూస్తూ బాగా అంటే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది మా లంచ్ అప్డేట్. ఇంకా నైట్కి
తినే వాళ్ళు తిన్నారు. ఇంకా నేనైతే ఫ్రూట్తో అయితే అడ్జస్ట్ అయిపోయాను అనమాట. నైట్ తినాలనిపించలేదు, కొంచెం హెవీ పొట్టతో పడుకోవాలనిపించలేదు, అందుకే నేనైతే ఫ్రూట్స్తో ఇలా కానిచ్చేస్తున్నాను అనమాట. సో సమ్మర్ కదా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. డైలీ తినండి, చాలా మంచిది హెల్త్కి. అసలే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, బయటికి అస్సలు రాకండి. వడదెబ్బలు తగిలి చాలామంది చనిపోతున్నారని న్యూస్లో నేను రెగ్యులర్గా వింటున్నాను. రీసెంట్గా మా ఊర్లో ఒక ఆవిడ ఒడియాలు పెట్టి ఇంట్లోకి వచ్చి నీళ్ళు తాగి ఉన్నట్లుగానే సడన్గా చనిపోయారంట. సో చాలా సాడ్ న్యూస్ అది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎండ పొద్దులు అస్సలు బయటికి రాకండి, ఎమర్జెన్సీ ఉంటే తప్ప అస్సలు వెళ్ళకండి. ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్ అండ్ చిన్నపిల్లలు అయితే అస్సలే బయటికి రాకండి. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు కదా. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 42, 43 కూడా వస్తున్నాయంట. ఇయర్కి ఎందుకు ఇలా పెరిగిపోతున్నాయి అయితే అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా ఇలా కట్ చేసుకొని హ్యాపీగా ఫ్రూట్స్ అయితే తినేసాను అనమాట. దిస్ ఈజ్ అవర్ వీడియో. హోప్ మీరంతా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ త్వరలోనే 10K సబ్స్క్రైబర్స్ కాబోతుంది. హోప్ మీ అందరి సపోర్ట్, ఎంకరేజ్మెంట్ నాతో ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. స్టే హెల్దీ, బీ హ్యాపీ, ఆల్వేస్ బీ కైండ్ టు ఎవ్రీవన్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.